హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఛానల్ కి స్వాగతం. క్వశ్చన్ నెంబర్ 1 0 1 2 3 4 5 6 7 8 9 అను వాటిని ఏమంటారు? ఆన్సర్ అంకెలు లేదా సంజ్ఞలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 2 అంకెలు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ అంకెలు 10 మాత్రమే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3 0 అనునది ఏదైనా అంకెకు ఏ వైపున ఉన్నప్పుడు మాత్రమే దాని విలువను పరిగణనలోకి తీసుకుంటాము. ఆన్సర్ కుడివైపున ఉన్నప్పుడు మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 4 మనం ఈరోజు ఉపయోగిస్తున్న 0 గుర్తు యొక్క మూలం చుక్కలుగా గుర్తించబడిన ప్రపంచంలోని అతి పురాతనమైన భారతీయ వ్రాతప్రతి ఏది? ఆన్సర్ భక్ష్యాలి. క్వశ్చన్ నెంబర్ 5 సంజ్ఞా విధానంలో 0 యొక్క స్థాన విలువను తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆర్యభట్ట. క్వశ్చన్ నెంబర్ 6 0 యొక్క నియమాలను రచించినది ఎవరు? ఆన్సర్ మహావీరాచార్యుడు, భాస్కరాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 7 అంకెలతో ఏర్పడు వాటిని ఏమంటారు? ఆన్సర్ సంఖ్యలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 8 సంఖ్యలు అనేవి అపరిమితమా లేక పరిమితమా? ఆన్సర్ సంఖ్యలు అపరిమితం. క్వశ్చన్ నెంబర్ 9 2 స్థానాంకాల కనిష్ట సంఖ్య ఏది? ఆన్సర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 2 స్థానాంకాల గరిష్ట సంఖ్య ఏది? ఆన్సర్ 99. క్వశ్చన్ నెంబర్ 11 3 స్థానాంకాల కనిష్ట సంఖ్య ఏది? ఆన్సర్ 100. క్వశ్చన్ నెంబర్ 12 3 స్థానాంకాల గరిష్ట సంఖ్య ఏది? ఆన్సర్ 999. క్వశ్చన్ నెంబర్ 13 గణన చేసే మానవ యంత్రం అని పిలువబడిన భారత కవయిత్రి ఎవరు? ఆన్సర్ శకుంతలాదేవి. క్వశ్చన్ నెంబర్ 14 శకుంతలాదేవి జన్మించిన సంవత్సరం? ఆన్సర్ 1929. క్వశ్చన్ నెంబర్ 15 శకుంతలాదేవి మరణించిన సంవత్సరం? ఆన్సర్ 2013. క్వశ్చన్ నెంబర్ 16 హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ శకుంతలాదేవి. క్వశ్చన్ నెంబర్ 17 ఏ సంవత్సరంలో శకుంతలాదేవి గారి ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు? ఆన్సర్ 1982 సంవత్సరంలో.
క్వశ్చన్ నెంబర్ 18. శకుంతలాదేవి 13 అంకెల సంఖ్యలను గుణించి కేవలం ఎన్ని సెకండ్ల కాలంలో సమాధానం చెప్పింది? ఆన్సర్ 28 సెకండ్ల కాలంలో. క్వశ్చన్ నెంబర్ 19. శకుంతలాదేవి రికార్డును హైదరాబాద్కు చెందిన యువకుడు తిరగరాశాడు? ఆన్సర్ నీలకంఠ భానుప్రకాష్. క్వశ్చన్ నెంబర్ 20. సంఖ్యలపై అనేక ప్రయోగాలు చేసిన గణిత ఉపాధ్యాయుడు ఎవరు? ఆన్సర్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. క్వశ్చన్ నెంబర్ 21. సంఖ్యా వినోదంపై కృషి చేసినది ఎవరు? ఆన్సర్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. క్వశ్చన్ నెంబర్ 22. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ జన్మించిన సంవత్సరం? ఆన్సర్ 1905. క్వశ్చన్ నెంబర్ 23. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ మరణించిన సంవత్సరం? ఆన్సర్ 1986. క్వశ్చన్ నెంబర్ 24. ఏ సంఖ్యను కాప్రేకర్ స్థిరాంకం అంటారు? ఆన్సర్ 6174. 6174. క్వశ్చన్ నెంబర్ 25. దత్తాత్రేయ కాప్రేకర్ గారు కనుగొన్న సంఖ్యలు ఏవి? ఆన్సర్ సెల్ఫ్ నెంబర్స్, డెమ్లో నెంబర్స్, జనరేటెడ్ నెంబర్స్, హర్షద్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 26. ఒక సంఖ్యను అంకెలలో రాయుటను ఏమంటారు? ఆన్సర్ సంజ్ఞామానం. క్వశ్చన్ నెంబర్ 27. ఒక సంఖ్యను అక్షరాలలో రాయుటను ఏమంటారు? ఆన్సర్ సంఖ్యామానం. క్వశ్చన్ నెంబర్ 28. హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని ఏ దేశీయులు కనుగొన్నారు? ఆన్సర్ భారతీయులు. క్వశ్చన్ నెంబర్ 30. హిందూ అరబిక్ సంఖ్యా పద్ధతిలో 0 నుండి 9 వరకు గల 10 గుర్తులను ఉపయోగిస్తారు కావున దీనిని డాష్ అంటారు? ఆన్సర్ దశాంశమానము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.